హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన అతిథి పొట్లూరి రవి గారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత రంగా గారి హత్య గురించి, అప్పటి రాజకీయాలు, రౌడీయిజాలు, మర్డర్ల గురించి కొత్తగా తెర మీదకి వచ్చి డిబేట్లు, స్టోరీస్ ఇలా రకరకాలుగా ఛానల్స్లో, సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వాదనని పైకి తీసుకొస్తున్నారు, అంటే లేవనెత్తుతున్నారు. దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడున్న యువత అప్పటి రాజకీయం ఎలా ఉండేది, స్టూడెంట్ యూనియన్స్లో ఎలాంటి గొడవలు ఉండేవి, నిజంగా రంగా గారి హత్యకి కారకులు ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగానే మనం గతంలో పొట్లూరి రవి గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి విశేషమైన స్పందన, చాలామంది రెస్పాండ్ అయ్యారు, మంచి మంచి కామెంట్స్ చేస్తూ అందులో వాస్తవం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇంకొన్ని వాస్తవాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మళ్ళీ విజిల్ స్టూడియోకి పొట్లూరి రవి గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకొన్ని విషయాలు నెహ్రూ గారికి సంబంధించి, రంగా గారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వినిపిస్తూ ఉన్నాయో వాటిల్లో వాస్తవాలు ఎంత అని తెలుసుకునే ప్రయత్నం కూడా విజిల్ న్యూస్ చేయడం కోసం ఇప్పుడు రవి గారితో మాట్లాడబోతూ ఉన్నాం. నమస్తే సార్. ఎలా ఉంది సార్ మన విజిల్ న్యూస్ ఇంటర్వ్యూ ముందు తర్వాత అంటే ఏం చెప్తారు? మీరు దాదాపు నెట్లో చూస్తే 50,000 మంది వ్యూవర్స్ చూశారు మన. అవును సార్. తర్వాత జాఫర్ వీళ్ళందరూ కూడా దాని మీద ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అవునవును, చాలామంది డిబేట్స్ చేస్తూ ఉన్నారు సార్. అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నిజం ఎంత, అబద్ధాలు ఎంత అని తెలుసుకునే ప్రయత్నంలో అందరూ చేస్తూ ఉన్నారు. సార్, దేవినేని నెహ్రూ గారికి మీరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అని వింటూ ఉన్నాము. అసలు ఆయనకి మీకు ఉన్న అనుబంధం ఏంటి? అలాగే రోజు కూడా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అంటే కదా నెహ్రూ గారితో, ఏంటి సార్ అది? పొద్దున పూట ఫోన్ చేసేవాడమ్మా, ఆయన మాట్లాడేవాళ్ళం రోజు. నెహ్రూ గారు ఓ రకంగా నా దృష్టిలో ఆయన మాకు అన్నలాంటి సలహాలు అయ్యి చెప్పేవాడు. నెహ్రూ గారిని జనం అందరూ ఆయన చూసి భయపడేవాడు కానీ ఆయన క్రియేటెడ్ డాన్ కింద చెప్పాలి. ఆయన వస్తా డాన్ టైప్ నేచర్ మనిషి కాదు అతను. ఓకే. పరిస్థితులు ఆయన అట్లా చేసినాయి. పరిస్థితులు అంటే ఏ పరిస్థితులు అనుకోవచ్చు? స్టూడెంట్ ఆర్గనైజేషన్లోకి అసలు ఈ నెహ్రూ గారు అనే ఆయన్ని ఈ యువై పార్టీ ఏపు కానీ వంగవీటి రాధా, అంటే 74లో చనిపోయిన రాధా దగ్గరికి 1972లో నెహ్రూ గారిని తీసుకెళ్ళింది చలసాని వెంకటేశ్వరరావు ఎలియాస్ పండు. మీకు ఐడియా ఉందో లేదు, ఉయ్యూరు 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తీసుకెళ్తాం, ఈయన స్టూడెంట్ ఆర్గనైజేషన్ యువై తరఫున అట్రాక్ట్ అవ్వడం, అట్లా వెళ్తాం. నెహ్రూ గారు అసలు ఆ నేచర్ కాదు నాకు తెలిసి. పరిస్థితులు ఆయన అట్లా తయారు చేసేసినాయి. సార్, నెహ్రూ గారు చనిపోవడానికి ముందు కూడా మీరు ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు, ఆయన కొంచెం తర్వాత టెన్షన్ పడినట్లు ఇలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన భయపడేంత విధిగా, టెన్షన్ పడేంత విధంగా మీరేం మాట్లాడారు? ఫోన్ సంభాషణ ఏం జరిగి ఉండొచ్చు? ఏ టెన్షన్ పడతాం కాదమ్మా. ఆయనకి అప్పటికే జ్వరం వచ్చి అక్కడికి వెళ్ళారు. మామూలుగా నేను ఫోన్ చేశాను, ఏం పెద్ద అయినా అట్టా ఉన్నావు అని. అంతేగాని ఆయన నన్ను చూసేందుకమ్మా టెన్షన్. మిమ్మల్ని చూసి కాదు, మీరు చేసిన ఫోన్ కాల్. పోనీ ఆయన మాట్లాడేటప్పుడు ఏమైనా టెన్షన్ పడ్డం అలా ఏమైనా జరిగింది? ఆయన పొద్దున్నే వేదవ్యాస్ గారితో పాటు వస్తున్నా అని చెప్పాడమ్మా. మల్లేశ్వరం ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, మాజీ శాసనసభ్యుడు మల్లేశ్వరం, అంటే ఇప్పుడు నిరంజన్ రావు అబ్బాయి. ఆ వ్యాస్ గారు వస్తున్నాడు, వ్యాస్ గారితో మాట్లాడి వచ్చేస్తామని చెప్పాడు ఆయన. అంతేగాని నన్ను చూసి ఆయనకి టెన్షన్ ఎందుకమ్మా. రోజు మాట్లాడేవాడిని, రోజు ఆయన ఫోన్ చేస్తే వెళ్ళేవాడిని. మీరు పెద్ద అయినా ఎప్పుడు వస్తారు అని ఫోన్ మాట్లాడాను అన్నారు. మీరు పెద్ద అయినా అని పిలిచేవారా? పెద్ద అయినా పిలిచేవాడిని. ఎన్ని ఇయర్స్ బాండింగ్ అండి మీది నెహ్రూ గారిది? నాకమ్మా మా ఇద్దరు బాండింగ్ అబౌట్ 20 years ఉంటుంది. పొద్దున్నే మా ఇంటికి 6:30-7కి ఆయన ఫోన్ చేసేవాడు. నెహ్రూ గారు పొద్దున్నే 4:30కే లేస్తాడు, 6:30-7 ఫోన్ చేసేవాడు ఆయన. అంతేగాని నన్ను చూసి టెన్షనే ఉందమ్మా. ఆయన అడిగేవాడు ఏం జరుగుతుంది ఏంటి టౌన్లో అని. ఆయనకి అది ఒక హాబీ. అలాగే చాలామందికి ఫోన్ చేసేవాడు ఆయన, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. మీరు ఎప్పుడైనా సలహాలు ఇవ్వడం అలా ఏమన్నా జరుగుతూ ఉండేదా? చెప్పేవాళ్ళని. అది ఏంటంటే నెహ్రూ గారి చుట్టూ ఉన్న ఆయన క్వార్టర్కి కొద్దిగా కష్టంగా ఉండేది.
ఈ రవిగాడు అండి మనం ఇప్పుడు నెహ్రూ గారి పేరు చెప్పి బోల్డ్ మంది డబ్బులు కాజేసేవాళ్ళు. ఆయన నోటీసులోకి వెళ్ళేది కాదు అది. మనం అండి పలానా విషయం మనకు తెలిస్తే చెప్పేవాళ్ళం. అక్కడి నుంచి ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు కొద్దిగా కష్టంగా ఉండేది. వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే ఎవరు వచ్చి వెళ్ళారు లేకపోతే ఎవరు మాట్లాడారో తెలుసుకునేవాళ్ళు. ఈ రవిగాడు మాట్లాడారు అని చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళందరికీ కష్టంగా ఉండేది. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో నాకు బాండింగ్ కూడా ఈరోజు ఏమీ లేదు. చనిపోయిన వెంటనే కట్ అయిందా? చనిపోయిన వెంటనే కాదు, గ్రాడ్యువల్గా కట్ అయింది. వాళ్ళ అబ్బాయి తెలుగుదేశం పార్టీ వైపు గుడివాడ వెళ్ళటం, మా పీవీపీ గారు ఇక్కడ వైసీపీకి పోటీ చేయటం. అంటే నెహ్రూ గారు చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చలేదు అన్నారు మీరు చెప్పే మాటలు. అలా ఫ్యామిలీకి కూడా నచ్చేది కాదా? ఫ్యామిలీ అంటే వాళ్ళ అబ్బాయి ఫస్ట్లో బాగానే ఉండేవాడు కానీ తర్వాత గ్రాడ్యువల్గా అతను దూరం అయిపోయాడు. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్తారుగా, వాడు ఏదో చెప్తాడు నువ్వు నమ్ముతావు అని చెప్తారు కదా. అదే వాళ్ళ అబ్బాయి తర్వాత నేను బిల్డింగ్ కడుతుంటే నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. అనాథరైజ్డ్ ఫ్లోర్ వేస్తే ఫ్లోర్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు డెమాలిషన్కి. సరే నేను అది కోర్టుకి వెళ్ళాను. ఆ పీవీపీ గారు అప్పుడున్న కమిషనర్కి చెప్పడం అవన్నీ జరిగిపోయినాయి. ఓకే. నేనైతే నెహ్రూ గారి అబ్బాయి బాగుండాలని కోరుకునేవాళ్ళు, ఏ పార్టీలో ఉన్నా కోరుకునేవాళ్ళు నేను ఒకడిని. దాంట్లో సమస్య లేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే నాకు నెహ్రూ గారికి ఉన్న సాన్నిహిత్యం అటువంటిది. ఎవరు ఎంతోమంది నా మీద చెప్తా ప్రయత్నం చేశారు, ఇనేవాడు కాదు ఆయన. ఇప్పుడు మరి మళ్ళీ నెక్స్ట్ 2029లో ఏమైనా ఎమ్మెల్యేగా చూడబోతున్నాను అని అనుకుంటున్నారా అవినాష్ గారు? నేను అతను అవ్వాలని కోరుకునేవాళ్ళు నేను ఒకడిని. ఓకే. పక్కళ్ళు ఎట్టా ఉన్నా నేను అతను అవ్వాలి, మావాడు మా నెహ్రూ గారి అబ్బాయి అని. కాకపోతే నాకు బాధ ఉండదు. నెహ్రూ గారి క్వాలిటీస్లో అతనికి ఏమీ అతను పుణిగిపుచ్చుకోలేదే, పక్కన వాళ్ళు చెప్పే మాటలు విన్నాడని నాకు బాధ ఉంటుంది. ఎలా ఉంది అనుకుంటున్నారు అవినాష్ గారి రాజకీయ శైలి కావచ్చు, ఆయన తీసుకునే డెసిషన్స్ కావచ్చు, కొన్ని విషయాల్లో ఆయన డెసిషన్స్ తీసుకుంటే అతను వెళ్తాడమ్మా. పక్కన సమకాలికులు, మా ఫాదర్తో సమకాలికులు లేదా మా ఫాదర్ ఫాలోవర్స్ అని చెప్పి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయగలడు. ఈయన కుర్రాడు కదా, ఏం కంట్రోల్ చేస్తాడు? ఒకళ్ళకి 60-70 ఏళ్ళు వచ్చేసి ఉన్నాయి వాళ్ళ ఫాదర్ సమకాలికులకి. ఆయన ఏం కంట్రోల్ చేయగలడు వాళ్ళని? దానివల్లే ఫెయిల్ అవుతున్నాడు అతను. ఇప్పుడు ఈ పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకి మీరు ఎలా దగ్గర అయ్యారు అసలు? నెహ్రూ గారి వల్లే దగ్గర అయ్యానమ్మా. 1998 జై రమేష్ గారి ఎలక్షన్ అప్పుడు ఉపేంద్ర గారికి నేను దగ్గర అవడానికి కారణం నెహ్రూ గారే. నెహ్రూ గారు నన్నును గోగినేని సుజాత అని కార్పొరేటర్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీని ఉపేంద్ర గారికి అప్పచెప్పారు. ఇప్పుడు మీరు ఈ ఆఫీస్ ఏరియా కార్పొరేటర్ పేరు గోగినేని సుజాత, వాళ్ళ హస్బెండ్ గోగినేని ధనశేఖర్. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి జై రమేష్ గారి ఎలక్షన్ అప్పుడు టఫ్ ఎలక్షన్ అది. ఓ పక్క వాళ్ళ సొంత బాబాయ్ కొడుకు అడ్డంగా ఉన్నాడు నందిగం. ఆ టైంలో మమ్మల్ని 10 మందిని అటాచ్ చేశాడు ఆయన. ఓకే. ఆ అటాచ్మెంట్ ఏమైందంటే ఒక 10 ఏళ్ళు నన్ను నెహ్రూ గారికి దూరంగా ఉంచింది. 98 నుంచి 2008 వరకు 10 ఏళ్ళు. అంతకుముందు కూడా నేను నెహ్రూ గారితో బాగానే ఉండేవాడిని. 10 ఏళ్ళు అటాచ్మెంట్ ఎవరంటే రవిగాడు ఉపేంద్ర మనిషి అయిపోయాడు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. మీరు ఎప్పుడైనా దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేయలేదా? బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా పక్క మాటలు డిఫరెంట్గా ఉంటాయి కదా. నెహ్రూ గారికి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి మైసూర్ శాండిల్ సబ్బు రేటు కూడా తెలియదు ఆయనకి. ఆయన ఎప్పుడు వాడాడో, ఎప్పుడు మైసూర్ శాండిల్. నెహ్రూ గారి మనస్తత్వం క్లారిటీగా చెప్తాను నిన్నమ్మా. ఈడు మావోడు అనుకుంటే వదలడు. అవతలోడు ఎంత పెద్దోడైనా బోధాన వేసుకునే మనస్తత్వం. అవతలోడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా నాది అనుకుంటే వదలడు. ఇది మీరు వచ్చి నెహ్రూ గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఇది చేస్తాను, నేను ఇది మీకు ఇస్తాను అంటే ఆ కమిట్మెంట్ ప్రకారమే వెళ్తాడు నెహ్రూ గారు. మోసం చేస్తే తట్టుకోలేడు అతను. అంటే మిమ్మల్ని తన మనిషి అనుకోలేక 10 ఏళ్ళు దూరం పెట్టారనుకోవచ్చా? ఉపేంద్ర గారితో పాటు నేను ట్రావెల్ చేసేసిన తర్వాత ఐ కాంట్ కమ్ బ్యాక్. తర్వాత వీళ్ళు పేచీ పడ్డారు. 99 ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళు పేచీ పడ్డారు. ఓకే. అప్పుడుతో కొంత లెవెల్ వరకు ఉపేంద్ర గారితో ట్రావెల్ చేశాను నేను. 2000 కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఇక అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది.
సార్ ఇప్పుడు ఈ రంగా గారు కానివ్వండి, అలాగే నెహ్రూ గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ నలుగురు కానివ్వండి, స్టూడెంట్ లీడర్స్, స్టూడెంట్ యూనియన్స్ లీడర్స్గా స్టార్ట్ అయిన వాళ్ళ ప్రయాణం ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు మొత్తం ఒక పేరున్న రాజకీయ నాయకులుగా గుర్తింపు తెచ్చుకునే స్థాయి వరకు ఇక్కడ వరకు వచ్చారు. దానికి ముందు చాలా గొడవలు, అలాగే మర్డర్లు ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఈ గొడవలు, మర్డర్లు వీటన్నిటికీ ఆజ్యం పోసింది ఈ రెండు కుటుంబాలైనా, ఈ ఇద్దరు వ్యక్తులైనా? అంతకుముందు కూడా అలాగే ఉండేదా? బెజవాడ రాజకీయం కానివ్వండి, రాజకీయం ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా గొడవలని. 1857 డ్యామ్ కట్టేటప్పుడు ఉత్తరాంధ్ర నుంచి జనాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ డ్యామ్ కడతాక కానీ ఇన్ని కానీ బెజవాడలో కాపులు లేరు, కమ్మారు లేరు. ఫస్ట్ బెజవాడ 1 టౌన్ వరకే ఉండేది, నగరాలు. ఓకే, నగరాల డామినేషను, తూర్పు కాపులు, తూర్పు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, సీతారామ స్వామి సమాజం అని. ఆ భక్త బృందంలో వాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు. ఆరు బయట ఆడవాళ్ళు ఎవరన్నా పడుకున్న మంచాల కోళ్ళతో సహా ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు మొత్తం. ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ స్పీడ్ అవటం, వాళ్ళని అనక్కొడతాం అక్కడి నుంచి బిగినైంది. వాళ్ళు ప్రతిఘటించడం, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళని కొడతాం, చంపటం ఇట్లాంటివి జరిగినాయి. అంటే విజయవాడ రాజకీయమైన, రౌడీయిజం అయినా ముఖ్యంగా మాట్లాడేది ఈ రెండు ఫ్యామిలీస్ గురించే. ఇద్దరి పేర్లు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి కదా. వీళ్ళంతా 20, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు చరిత్ర ఇది. అంటే గోయింగ్ ఫ్రమ్ 79, 74 అక్కడి నుంచి. అంతకు ముందు నుంచే బెజవాడలో రౌడీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పేరు పొందిన రాజకీయ నాయకులు, రౌడీలు. అంటే కాంగ్రెస్ పార్టీ రౌడీదాన్ని ఎంకరేజ్ చేసేది. ఓ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎంకరేజ్ చేసేది. అంటే ఏ విధమైన ఎంకరేజ్మెంట్? అంటే ఒక రౌడీకి సీట్ ఇవ్వడము అలాంటివా? అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను ఒక రౌడీని, నేను ఒక అరాచకం చేశా. నాకు అరాచకం చేసినప్పుడు జనం మంచే పెళ్ళరు, చెడే పెళ్తారు జనం. నా దగ్గర ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకోమ్మా, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లోకల్ ఎమ్మెల్యే. ఓకే, అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళైపోయి ఉండేవాళ్ళు ఈ రౌడీలందరూ. దాని అనగాస్తాకి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర కూడా కర్రలు పట్టుకోవాల్సి వచ్చింది బెజవాడ నగరంలో. అక్కడి నుంచి బిగినైంది. వీళ్ళ ప్రస్థానం వచ్చేటప్పటికి బస్ స్టాండ్ బోకరైజ్ దగ్గర నుంచి గొడవలు బిగినాయి. విజయవాడ నుంచి హైదరాబాదు, తిరుపతి బస్సులు వెళ్ళి టికెట్కి పావలా వసూలు చేసేవాళ్ళు బస్ స్టాండ్ బ్రోకర్లు. ఆ బ్రోకర్లు వసూలు చేసే క్రమంలో ఈ యూనియన్లో కొట్లాట రావడం. వెంకటరత్నం గారు ఆ యూనియన్కి పెద్ద. చీలిపోయి రాధా గారు వాళ్ళు వేరే యూనియన్ పెట్టుకోవడం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మద్దతు రావడం, అక్కడి నుంచి గొడవలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఈ రంగా గారి హత్యకు సంబంధించి 13 ఏళ్ల పాటు విచారణ కొనసాగి దాదాపు 99 మంది వరకు, 100 మంది లోపు వరకు కూడా సాక్షుల్ని, 44 మంది దోషుల్ని పట్టుకోవడం, సుదీర్ఘమైన విచారణ జరగడం ఇదంతా జరిగింది. అయినా సరే సాక్ష్యాలు దొరకలేదు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. అంటే విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు దాంట్లో. ఎప్పుడైతే లీడరు రాజీ అయిపోయారో, దేవినేని మురళి కేసును, వంగవీటి మోహన్ రంగారావు కేసు రాజీ అయిపోయారు. అయిపోయినప్పుడు విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు. లీడర్ విట్నెస్ చెప్పమంటేనే విట్నెస్ చెప్తారు. కోర్ట్ లాంగ్వేజ్లో హాస్టైల్ అంటే ఏమో తెలీదు, చీకట్లో సరిగ్గా కనపడలేదు, ఇట్లాంటివి చెప్పినప్పుడు కోర్టు ఆటోమేటిక్గా ఇదైపోద్ది, కేసు కొట్టేసిద్ది. ఎప్పుడైతే మురళి కేసు, రంగా కేసు రాజీ అయిపోయినాయో ఆటోమేటిక్గా విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు. గాంధీ కేసు, మాచరం డౌన్ కేసు కూడా అంతేనమ్మా. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణలో మిమ్మల్ని ఎప్పుడైనా విచారించడం కానీ జరిగిందా? నన్ను ఎప్పుడు ఎవరు విచారించలేదు. నేనేం రంగారి కేసులో ముద్దాయి కాదు కదా. నన్ను ఎందుకు విచారిస్తారు? పోనీ దేవినేని మురళి కేసులో కూడా ముద్దాయిని కాదు నేను. అంటే చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళతో. చూడటమే. నేను క్లోజ్ అసోసియేట్స్తో, నెహ్రూ గారితో క్లోజ్ అసోసియేట్ కిందే ఉన్నా నేను. సైమల్టేనియస్గా నేను రత్నకుమార్ గారితో కూడా మాట్లాడేవాడిని. నేనేమి నెహ్రూ గారి దగ్గర కూర్చుని చాలామంది అక్కడ కూర్చుని రంగడు అనేవాళ్ళు. నేను పొరపాటున ఏ రోజు ఆయన దగ్గర అల్లా రంగా గారనే సంబోధించేవాడిని. వాళ్ళ గొడవలు వేరు. అంటే సార్, మీరు నెహ్రూ గారితో చాలా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళ టీంలో ఒక మెంబర్ కదా, మిమ్మల్ని ఏమైనా విచారించడం జరిగిందా? మా ఏజ్ రంగా గారు చచ్చిపోయేటప్పుడు మేము సీనియర్ ఇంటర్ అమ్మా.
మేము సీనియర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళం. మేము పాస్ అయిన వాళ్ళం. మాకు రంగారు మర్డర్ జరుగుతుంది కానీ రంగారిని చంపుతాకి వెళ్తున్నారని మాకు తెలియదు. బస్సు బయలుదేరడం, ఇప్పుడు జాఫర్ గారు అయ్యప్ప స్వామి ఇది కింద చూపిస్తున్నాడు ఆయన. అసలు అయ్యప్ప స్వామి డ్రెస్లో వాళ్ళు ఎవరు వెళ్ళా. అవునవును, నిజమే. రంగా గారిని చంపడానికి అయ్యప్ప స్వామి మాలలో వేసుకుని కొంతమంది దాడి చేసి చంపడానికి ప్లాన్ చేశారు. ఆహాహా. అది ఎందుకంటే ఆ కేసులో కొంతమంది ముద్దాయిలను పెట్టారు. జాస్ సాంబశివరావు అని కార్పొరేటర్ని, ఈడుగోండి సత్యనారాయణ అని. వాళ్ళు అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నారు. వాళ్ళు అసలు ఆ కేసులో ఆ బస్సులో లేరు అసలు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారేమోనని చెప్పి పెట్టి అయ్యప్ప స్వామి మాల అని చూపిస్తున్నారు. ఆ కేసులో వెళ్ళిన వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకుని దేవుడి పేరు చెప్పి అందుట్లో నెహ్రూ గారికి పాప భయం కూడా ఉంది. మీ ఎవరికి తెలియని విషయం అండి. అంటే ఎలా పాప భయమా? ఒకరోజు హడావుడిగా బయలుదేరుతున్నారమ్మా, ఎక్కడికో బయలుదేరుతుంది ఒక టీము. సరే నేను ఏదో సైకిల్ స్టాండ్ ఓపెనింగ్ కోసమని, వన్ టౌన్ సైకిల్ స్టాండ్ ఓపెనింగ్ కోసమని గోగినేని సుజాత గారు నేను వెళ్ళాం. అప్పుడు కార్పొరేటర్ ఆమె నేను స్టాండ్ ఓపెన్ చేపిద్దామని వెళ్తే ఆయన వేదాంతం మాట్లాడు ఈ సుజాత గారితో. అమ్మ అంటే మేము పసికట్టాం అనుకున్నాడు, మాకు తెలియదు అసలు అప్పటికి. ఆ తర్వాత 2 రోజులకి కంచెల రామారావు అని బంగారుపాలెం మండలంలో చంపేశారు. అప్పుడు అనుకున్నా నేను, ఈయన వేదాంతం ఎందుకు మాట్లాడాడని. అమ్మ ఒక మనిషిని చంపాలి అంటే నాకు చాలా బాధ ఉంటుందమ్మా, ఆడి ఫ్యామిలీ అంతా రూయిన్ అయిపోద్దని. ఈ మానసిక సంఘర్షణ నాకు 2-3 రోజులు నిద్ర పట్టదు, అయినా నేను బతకాలి అంటే చంపాలి. మరి ఏంట్రా బాబు, మనం సైకిల్ స్టాండ్ ఓపెనింగ్ కోసం వస్తే ఈయన వేదాంతం మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఓకే, వేదాంతం మాట్లాడుతున్నాడు నేను అనుకున్నా, ఆమె అనుకుంది. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అంటే ఆ టీము కార్లు అవన్నీ కేసులో ఉన్న తర్వాత వీళ్ళు కంచెల రామారావుని చంపుతాకి ఈ టీము వెళ్ళింది అని ఆ తర్వాత అర్థమైంది మీకు. ఆ తర్వాత అర్థమైంది. సార్, రంగా గారిని మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా? జరిగిందమ్మా. ఏపీఎన్ఎస్ స్ట్రైక్ అప్పుడు. ఇప్పుడు అవినాష్ దగ్గర ధనేకులు రాంకాళేశ్వరరావు అని ఉంటాడు. ఆయన కేశినేని నాని దగ్గర ఫణి అని ఉంటాడు. కిలారు ఫణి పేరు వినే ఉండదు. కిలారు ఫణి, ధనేకులు రాంకాళేశ్వరరావు, వీళ్ళందరూ మండల్ కమిషన్కి ఎగెనిస్ట్గా ఒక ఉద్యమం నడిపారు. ఎన్టీ రామారావు రిజర్వేషన్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి నెహ్రూ గారి సపోర్ట్ ఆయన చేయొద్దని. సరే మద్దతు కోసం మేము చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ చేయండి ఫార్వర్డ్ క్యాస్ట్ ఆఖరి అట్టగా అంటాడు, మొన్న మీరు అందరూ చేయాలి స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ సపోర్ట్తో మేము చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో సపోర్ట్ అడుగుతాకి ఈ కిలార్ ఫణి, ధనేకులు రాంకాళేశ్వరరావు, మేము రంగారి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత దేవినేని మురళి వీళ్ళందరూ తిడతం కూడా జరిగింది మమ్మల్ని. రంగారి ఇంటికి వెళ్ళి ఈ ఉద్యమం అడుగుతాకి ఆర్థిక సహాయం అడిగాం. ఆయన ఆర్థిక సహాయం ఇచ్చాడు. మీరు నెహ్రూ గారు మనిషి అని తెలిసినా కూడా నెహ్రూ గారితో అప్పుడు మేము ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్లో ఉన్నాం. అప్పుడు మేము నెహ్రూ గారికి నాకు సాన్నిహిత్యం 89 నుంచి అమ్మ. రంగారు మర్డర్ అయిపోయిన కాడి నుంచి సాన్నిహిత్యం. తర్వాత పిలిచి మీరు కమ్యూనిస్టులు అంటారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటారు, వాళ్ళిద్దరునేమో దేవినేని మురళి మనుషులే. ధనేకులు రాంకాళేశ్వర అనే అతను, కిలార్ ఫణి అనే అతను. వాళ్ళు పిలిచి తర్వాత మురళి తిట్టాడు వేరు రంగారి దగ్గరికి వెళ్ళినందుకు అన్నాడు. తీసుకెళ్ళింది నేనే. ఆ రోజుల్లో ఆయన దగ్గర మాకు తెలిసి మాకు 3,000 రూపాయలు చందా ఇచ్చాడు ఆయన. మండల్ కమిషన్ 86-87 దశకంలో. అప్పుడు 3,000 రూపాయలు అంటే 30,000. 30,000 తేలిగ్గా ఉందండి. అంటే 86లో గజం ఇప్పుడు ఈ ఆఫీస్ ఉన్న ఏరియాలో 1,000 రూపాయలు అంటే 3 గజాల డబ్బులు. 1,000 రూపాయలు ఎక్కడ గజం. ఇప్పుడు 3 లక్షలు ఉంది బందర్ రోడ్ ఫేస్, 3 to 4 ఉంది అంటే 10 లక్షలు ఇచ్చినట్టు. 3 గజాలు లెక్కేసుకోండి. ఆ లెక్కన 3,000 రూపాయలు చందా ఇచ్చాడు, పంపించాడు. మమ్మల్ని గౌరవంగానే పంపించాడు ఆయన. వచ్చిన వాళ్ళు ఇద్దరు నెహ్రూ గారి మనుషులని కూడా తెలుసు. అయినా సరే చందా ఇచ్చారు, గౌరవంగా పంపించాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాధా గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? ఎప్పుడైనా రిలేషన్ కనపడితే నమస్కారం పెడతాం, పెద్దగా ఏం లేదు, బాగుండే.
పెద్ద బాండింగ్ ఏం లేదు, హాయ్ బాయ్ రిలేషన్. ఆయనకి ఇప్పుడు ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది, ఆయన ఒక మంచి రాజకీయ నాయకులు అవుతారు అని అనుకుంటున్నారు సార్ మీరు? రాధా గారికి ఎలాంటి సలహా అడిగితే? అంటే జెంటిల్మెన్ అమ్మ అతను ఏమి ఇట్ట గొడవలు వీటిల్లో ఆ టైప్ కాదు. కానప్పుడు అంటే రంగా గారు అనేవాడు ఒక జైంట్. ఆ జైంట్తోనే ఇతను ఇమాజిన్ చేసుకుంటారు. అక్కడ అతను ఫెయిల్యూర్ అవుతున్నాడు. దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ అతనికి ఏం గొప్ప పదవులు ఇలా. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ గారు టికెట్ తేవడం జరిగింది ఆయనకి 2004-09. తర్వాత ఆయన ఈ కాపుల ప్రభావంతో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాడు ఆయన. అదే అతనికి మైనస్. ఓకే, ఆ రోజునే ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడం మైనస్ అంటారా? మైనస్ అని ఓడిపోయాడు కదా అతను టికెట్లు ఇప్పించిన ఎల్లంపల్లి సీను, యలమంచిల రవి గెలిచారు. ఇప్పుడు నేను ఇప్పించిన వాళ్ళు గెలిచి నేను ఓడిపోయాను అనుకోమ్మా, అది మైనసే కదా. పైగా నిన్ను ఎత్తు పెంచిన వాళ్ళు, మీ ఫాదర్ దగ్గర పనిచేసిన వాళ్ళు గెలిచారు. అది అతనికి మైనస్ జీవితంలో. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఏమైనా మళ్ళీ 29 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేస్తే గెలుస్తారని? బాగానే ఉంటుందమ్మా. వంగవీటి రాధా రంగారి పేరు చెప్తే ఓట్లు ఉన్నాయి కాబట్టే కదా. 37 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి. 37 ఏళ్ళ నుంచి కాపులు మోస్తున్నారు ఆయన్ని. ఓకే, స్వచ్ఛందంగా ఈ రాష్ట్రం మొత్తం రంగారు విగ్రహాలు పెట్టింది ఆయన ఒక్కడికే, స్వచ్ఛందంగా జనం. కులం చూడకుండా ఓట్లేస్తారంటారు. అతను రంగారు అసలు కులం కాపు నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు. కానీ గిరిపురం, కీస్తరాజపురం రంగారికి ఎక్కువ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సపోర్టర్స్. ఓకే, తెలియని విషయం. కాపులు ఓన్ చేసుకుని ఆయన కాపు నాయకుడి కింద కొంత బిగించారు. కానీ ఆయన్ని ఇప్పుడు కీస్తరాజపురం కానీ గిరిపురం కానీ ఆయన పట్టు ఇప్పటికీ చెడల. వాళ్ళ మదర్ రత్నకుమారి గారు, రాధా వాళ్ళు సరిగ్గా పట్టించుకోక వాళ్ళు అటు ఇటు పోయారు. కానీ వాళ్ళు ఇప్పటికీ రంగారి పేరు చెబితే వాళ్ళు దేవుడి కింద కొలుస్తారు. వాళ్ళందరూ కాపులేం కాదే. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, రంగా గారు ఉండుంటే ఇలా ఉండేది కాదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? రంగా గారు ఉండున్నాడు అనుకోమ్మా, నెహ్రూ గారు ఉన్నాడు. రంగా గారు నెహ్రూ గారిని ఇది చేసేవాడు, ప్లాన్ చేసేవాడు. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు ఒక అన్న కోల్పోయారు కదా. రంగా గారు ఉన్నారనుకో, నెహ్రూ గారు ఉన్నాడు. సో మీరు రంగా గారు ఉండాలని అనుకోరు, ఎందుకంటే నెహ్రూ గారికి మీరు ఒక మంచి రిలేషన్ ఉంది కదా. 89 నుంచి నాకు నెహ్రూ గారితో సాన్నిధ్యం ఉంది అని చెప్పి నేనేనో అవతల ప్రత్యర్థి చచ్చిపోవాలని. కానీ అయిన వాళ్ళిద్దరూ కొట్లాటది. అవి రెండు కుటుంబాల కొట్లాటలు కులాలకు పూసారు. ఆధిపత్య పోరులో రెండు కుటుంబాల కొట్లాటలమ్మా. ఏమి కమ్మారికి ఏంటమ్మా సంబంధం? రంగారు చచ్చిపోతే 65 మంది చచ్చిపోయారమ్మా. వాళ్ళ కుటుంబాలను ఏమన్నా కమ్మారు పోషించారా? దాంట్లో 40 మంది కమ్మారనే చంపేసింది. జైపురం, అవినిగడ్డ, ఇటేపు. ఏ కమ్మారు పోషించారా 40 మంది? కొంతమంది డ్రైవర్లుగా చేస్తున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు పిల్లలు డ్రైవర్లుగా చేయటం నేను చూసా. ఓకే, నెహ్రూ గారు ఏమి ఇవ్వలేదే. అరే బాబు రండి అని చెప్పి ఆయన ఫ్యామిలీ ఆయన చూసుకున్నాడు. నెహ్రూ గారు, రంగారు ఫ్యామిలీ, రంగారు రత్నకుమారి గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకున్నారు. చచ్చిపోయారు కదా అని కాపులకి ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళు చచ్చిపోయారు కదా అని కమ్మారికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇలేదు కదా. అవి రెండు కుటుంబాల మధ్య గొడవ. పార్టీలకు అసలు సంబంధమే లేదు. పార్టీలకి కులాలకి సంబంధం లేదు. రెండు కుటుంబాల మధ్య గొడవే అది. ఆధిపత్య పోరులో ఇతను కాపులు కాబట్టి కాపులు బుధానేస్తున్నారు. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే రంగారికి కాపుల కంటే ఎస్సీలు సపోర్ట్ ఎక్కువ ఉండేది, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళది. ఓకే, అతను వాళ్ళు ఓన్ చేస్తున్నారు. ఎందుకంటే ఓ రిక్షావాడు చచ్చిపోతే హోమ్ మినిస్టర్ని దిగ్బంధించాడు ఆయన, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నుంచి బయటికి రానియకుండా. ఆ బంద్ ఎవ్వరూ చేయలేరు, ఇప్పటికి కాదు ఎప్పటికీ చేయలేరు. ఒక రిక్షావాడి కోసం నిలబడడం. నెహ్రూ గారు కొంతమందికే నుంచున్నాడు. రంగారి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే రేపే నుంచున్నాడు ఆయన. రంగారికి ఒక్కడి శత్రువు కాదు కదా. నెహ్రూ ఒక శత్రువు, ఓ పక్క సిపిఐ పార్టీ శత్రుత్వం ఉంది రంగా గారికి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే చలసాని వెంకటరత్నం గ్రూప్ కానీ వాళ్ళతో శత్రుత్వం ఉంది. వాళ్ళ అన్నం చంపింది సిపిఐ పార్టీ. ఆయన ఎంతమందిని ఢీ కొట్టాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా లేబర్ అతను ఎమ్మటి ఉండాలి. అతను నాకు తెలిసి అయితే సి క్లాస్ పీపుల్ లీడర్ రంగా గారు. అట్టడుగు వర్గానికి అండగా నుంచున్నాడు. అందుకే అతని పేరు అట్ట ఉంది.
ఇప్పట్లో ఎవరినైనా అలాంటి లీడర్ని చూసారా సార్ మీరు ఇప్పటి నేను చూడలేదు. రాజకీయాల్లో? అంటే నేను సిపిఐ పార్టీలో అట్లా కాటరగడ్డ వెంకటనారాయణ గారిని చూసా. మీకు తెలియదు, ఆయన ఏం పబ్లిసిటీ అవ్వలేదు. కాటరగడ్డ వెంకటనారాయణ గారిని చూసా. మీకు ఊరుకు మనగాడు సినిమాలో కృష్ణార్ కనుక మామూలుగా వస్తే జనం ఆటోమేటిక్గా కదిలి వచ్చేస్తారు. అట్టే వెంకటనారాయణ గారు ఓ బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వెనకాల కూర్చుని వచ్చేవాడు ఆయన. కాటరగడ్డ వెంకటనారాయణ గారిని చూసి అట్లా. సార్ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారికి మీరు ఒక ఆత్మలాగా ఉంటారు, ఆయన ఏం చేసినా ఏం చేయబోతూ ఉన్నా ముందు మీకు తెలుస్తుంది అనేది వింటూ ఉన్నాం. అది అన్నీ కాదు కానమ్మా, ఒక 80% ఆయన చెప్తాడు. నాకు నెహ్రూ గారి తర్వాత నాకు పీవీపీ గారు వెంకటరావుని పరిచయం చేశాడమ్మా. ఇతను ఎలక్షన్ పీవీపీ గారు అంటే ఇప్పుడు ఈ మాల్ ఉన్న ఆయన 2013లో పరిచయం చేశాడు. మా కజిన్ అతను 2013లో పరిచయం చేశాడు నాకు యార్లగడ్డ వెంకటరావుని. అప్పటి నుంచి నాకు పరిచయం మేము బాగానే ఉంటాం. 2019 ఎలక్షన్ అప్పుడు ఆయన వైసీపీ ఈయన వైసీపీలో పోటీ చేశారు. ఇద్దరు ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీ అనే ఆయన వెంకటరావు ఇంటికి ఒక 2 కార్లు వేసుకొచ్చి వాళ్ళ ఫాదర్తో సన్మానం చేస్తా, నేను ఎందుకు వచ్చి మీ వెంకటరావు ఉన్నాడా అన్నాడు. ప్రెస్ అక్కడ దగ్గరలో ఉన్న ప్రెస్ ఏంటి అని అడిగింది. సన్మానం చేస్తాకు వచ్చాను అన్నాడు. అంటే అతని ఎంత అహంకారంతో మాట్లాడాడో ఆ మాట అర్థం చేసుకోండి. అన్నా ఇట్లా జరిగిందంట అని చెప్తే వెంకటరావుకి సపోర్ట్గా వెళ్దాం బా మనం కూడా వంశీ ఇంటికి, చంపేస్తారా ఏంట్రా బాబు అన్నాడు. అంటే అప్పుడు ఉన్న మాకు ఈ 7 సెగ్మెంట్లో మల్లాది విష్ణు అనే అతను, బాబుకుమార్ అనే అతను పీవీపీ గారిని వెళ్లకుండా ఆపారు. అది సంసిపోయింది. నేను బొకే ఎత్తాకి వెళ్ళానని మీడియాకి చెప్పాడు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అని మార్చి చెప్పాడు అతను. ఇప్పుడు బాగోదండి, మీరు పెంచినట్టు ఉంటుందని ఆపారు వీళ్ళిద్దరు. ఓకే. నాకు పీవీపీ గారు 24 ఎలక్షన్ ముందు 23లోనే వెంకటరావు మారతాడు పార్టీ అని చెప్పాడు ఆయన. కారణం ఏంటంటే ముందు పీవీపీ గారును వెంకటరావు విజయసాయిరెడ్డిని కలిశారు ఢిల్లీలో. కలిసినప్పుడు నీకు న్యాయం జరగదు వెంకటరావు, యూ కెన్ గో అన్నాడు. అదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఉంటే పోతే పొమ్మని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అది వెంకటరావు నెత్తిని పాలు పోసాడు ఆయన, బయటకు వచ్చాడు ఆయన. ఓకే. అప్పటి నుంచి నేను ఎట్టాగో పోటీ చేసే ఆలోచనలో లేను, నువ్వు వెంకటరావుతో ట్రావెల్ అయిపో అని చెప్పి నాతో పాటు ఇంకా చాలామందిని వెంకటరావుకి అప్పచెప్పాడు. నేను ఒక్కడనే వెళ్ళా వెంకటరావుతో పాటు. పీవీపీ గారితో పాటు తిరిగే 10 మంది 15 మంది టౌన్లో ఉన్నోళ్ళు అతను ఏమంటే ట్రావెల్ అయిపోయారు. ఓకే. వెంకటరావు అప్పటి నుంచి ఆయన ప్రతిదీ నాకు తెలుసు వెంకటరావుది. వెంకటరావు వచ్చాడు కాబట్టి 2019లో 100 కోట్లు అయింది ఎలక్షన్. అంతకుముందు వంశీకి ఎంత అయిందమ్మా? 700. ఆయన ఓటుకి 700 ఇచ్చాడు. వెంకటరావు 2019లో ఓటుకు 2000 ఇచ్చాడు ఆయన. ఓటుకి 95 కోట్లు ఖర్చు పెట్టాడు వైసీపీ పార్టీకి. 95 కోట్లు ఓడిపోయాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈయన్ని జాయిన్ చేసుకున్నారు కదా, ఈయన జాయిన్ అవుతున్నాడు అని చెప్పి ఈయన చంద్రబాబు గారికి చెప్పాడు వెళ్ళి, నేను పార్టీ మారుతున్నా అని. వద్దు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు చంద్రబాబు గారు వంశీకి. ఈ మ్యాటర్ పీవీపీ గారే వెంకటరావుకి పోస్ట్ చేశాడు. వంశీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికే చెప్పారా వంశీ గారు వెళ్ళి మారుతాను అని? ఓకే. పీవీపీ గారికి ఇంకో పొట్లూరు అయినా ఇండస్ట్రియలిస్టు చంద్రబాబు గారితో బాగా దగ్గరగా ఉండేయని తెలుసు. చంద్రబాబు గారు ఎట్లా అంటున్నాడు మీ ఓడని చెప్పి ఆయన కలిసినప్పుడు చెప్పిన ఎవరైనా ఇంకో పొట్లూరు ఆయన పీవీపీ గారికి చెప్పాడు. చెప్తే వెంకటరావుకి చెప్పాడు వంశీ చేరుతున్నాడంట పార్టీలో, అది చూసుకోమని చెప్పాడు. ఓకే. అక్కడి నుంచి అతను నిద్రలేని రాత్రులు బోర్డు కలిపాడు. వెంకటరావు నాయుడు 95 కోట్లు ఖర్చు పెట్టి నేను వస్తే మీకు కంకిపాడు సభలో 2 చేతులు ఇట్లా లాగాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. వెంకటరావు చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు. వంశీ గారు ముందుకు వచ్చారు. వంశీ గారు చెయ్యి, ఇప్పుడు అతను పార్టీలో చేరే అతను మీకు రెడ్డిలో జరిగిద్ది కానీ గుర్తుపెట్టుకోండి, 2 రెడ్లు చంపుకున్నా కొట్టుకున్నా ఒక పెద్దరెడ్డి గారు రాజీ చేయగలడు. ఒక పెద్దరెడ్డి గారు వచ్చి రాజీ చేయగలడు. మళ్ళీ వాళ్ళు చక్కగా నీసు వండుకుని తినేసి తినగలరు.
వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం చంపుకున్నా. ఇద్దరు కమ్మారు కొట్టుకుంటే రాజీ ఎవరు? అదే యార్లగడ్డ గారు వంశీ గారు అంటారు. అసలు వెంకట్రావు అనేవాడు రాజీ అవడమ్మా? నాకున్న ఇన్ఫర్మేషన్ మొన్న ఎలక్షన్కి మొత్తం నేనే నడిపాను. అతను నా చేతికి 72 కోట్లు ఇచ్చాడు. గాయత్రి నగర్ నేనుండే ఏరియాలో ప్రతి ఇంటికి వెంకట్రావు రుణపడి ఉంటాడు. ప్రతి ఇంటోళ్ళు 2 కోట్లు దాయిని 3 కోట్లు దాయిని వాళ్ళ ఇళ్ళలో దాచారు. ఎలక్షన్ 9 నెలల ముందు నుంచి. అంత అభిమానం ఏంటి వెంకట్రావు గారు అంటే గాయత్రి నగర్ ప్రజలకి? గాయత్రి నగర్ ప్రజలు జనరల్గా తెలుగుదేశం. ఏ పొలిటికల్ లీడర్కి ఇప్పుడు వెళ్ళి వంశీనో కొడాల నానినో గాయత్రినారు కేపీనారు వెళ్ళి ఇల్లు అద్దెకిమని ఎవడో ఇరు. వెంకటరావు అవడంగానే ఖాళీ చేసి ఇచ్చేస్తారు. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ కమ్మార అంత ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు గారు కమ్మారికి ఏం చేయడు. ఇది కూడా రాయండి అమ్మా. చంద్రబాబు గారు ఏ కమ్మారికి చేయరు. అక్కడ వచ్చినా కమ్మారు తన్నులు తింటారు. తెలుగుదేశంలో కూడా కమ్మారికి ఏమవదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినా కమ్మారే తన్నులు తింటారు. 2 పార్టీలు కమ్మారనే కొడతాయి. ఓన్ చేసుకున్నాం అని చెప్పి కమ్మారనేమి ఆయన దగ్గర చేర్చడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ తాలిబాన్ కమ్మారు వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని కొడతాడు. ఓకే, 2 విధాలా నష్టపోతుంది కమ్మారే అంటారు. కమ్మారే నష్టపోయేది 2 విధాలు. వెంకటరావుకి గాయత్రి నగర్ జనానికి వెంకటరావు రుణపడి ఉంటాడు. 72 కోట్లు కాక. మీరు అంటున్నారు ఆ మాట వెంకట్రావు గారు అంటారు? వెంకటరావు ఎందుకంటే నేనంటే ఆత్మ కదా. అవునవును, కరెక్ట్. నేనంటే గ్యారంటీ అంటాడు. 72 కోట్లు అక్కడ దాచాడు. మళ్ళీ 30 కోట్ల రూపాయలు అప్పు చేసి పట్టుకొచ్చాం. ఇప్పుడు నేను చెప్పిన పీవీపీ గారు 2 కోట్లు ఇచ్చాడు. ఫోన్ చేయగానే ఎలక్షన్ అంటే ఫస్ట్ వంశీమోహన్ అనేవాడు డబ్బు ఎంత వదులుతాడో చూసాం. అంత ఖర్చు పెట్టి ఏదో సాధించాలని ప్రజలకు ఇంకేదో సేవ చేయాలనో కార్యకర్తలకు అండగా నిలబడాలనో గెలిచి అధికారంలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు ఆ నియోజకవర్గ కార్యకర్తల్ని నిజంగా పట్టించుకుంటున్నారా? అంటే ఆ నియోజకవర్గం ఆల్రెడీ చెడిపోయిందమ్మా. ఎలా? వంశీమోహన్ అనేవాడు ఆ రబ్బీస్ కొండలు కోరీలు ల్యాండ్ ఎక్విజేషన్లో డబ్బు ఇప్పుడు ఆయనకు 100 కోట్లు కాజేసాడు అనుకో. ఒక 20 కోట్ల రూపాయలు జనం డబ్బు జనానికి ఖర్చు పెట్టాడు అతను. ఎవడన్నా ఆరోగ్యం బాగాలేదన్నాడు అనుకో, అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆయన షోయింగ్ కింద జేబులో 5,000 10,000 వాళ్ళకి ఇచ్చి ఫోటో దిగుతాడు. దిగిన తర్వాత 10,000 ఇచ్చాడు వంశీ గారు అంటాడు. ఇదంతా ప్రజల సొమ్మే కదా. రబ్బీస్ కొండలు కొన్ని కనపడతలే అక్కడ. పాతపాడులో రబ్బీస్ కొండే లేదు 5 ఏళ్లలో. ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు స్టార్ట్ చేసి కాదు సార్ ఒక్కసారి ఇప్పుడు ఆ పథకాలు అమలు చేసి ఆ డబ్బంతా ఇచ్చింది ప్రజల డబ్బే కదా. ఎవరైనా ఏ నాయకుడైనా సరే వెంకటరావు సొంత డబ్బే ఇచ్చాడమ్మా. అతని కంపెనీ డబ్బు ఇప్పటికీ అతను ఇంకా 15 కోట్లకు వడ్డీ కడుతున్నాడు. వడ్డీ కట్టేటప్పుడల్లా చిరాకు పడుతూ ఉంటాడు. ఇంకా 15 కోట్ల రూపాయలకి వడ్డీ కడుతున్నాడు నెలకు 30 లక్షలు. అంటే మిగిలిన 85 కోట్లు అప్పు తీరిపోయిందా? 72 కోట్లు ఆయన సొంత డబ్బే. 30 కోట్లు అప్పు చేశాడు. ఇది కాక మళ్ళీ 20 తెప్పించాడు. వడ్డీ కడుతున్నారు. ఓకే, మళ్ళీ ఇది కాక ఒక 20 కోట్లు తెచ్చాడు అప్పు. ఏది వంశీమోహన్ అనేవాడు మళ్ళీ డబ్బు పెంచితే ఇంకో 1000 రూపాయలు మళ్ళీ కొట్టేస్తా. ఓటుకు 3,000 ఇచ్చాడు అతను. ఏంటన్నా ఈ డబ్బు ఈ లోకం అంటే మంచినీళ్ళ కింద వదిలేడు సొంత డబ్బు. నేను గెలవాలి అంతే వంశీ మీద. నన్ను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో కలుస్తాడు. కలిసినప్పుడు అడుగుతా, అన్నా నువ్వు నన్ను మోసం చేసావని అడుగుతాకే నేనున్నా అన్నాడు. ఆయన అసెంబ్లీకి రావట్లా. ప్రెస్ మీట్ పెట్టి అడగొచ్చు కదా. ఆ ప్రెస్ మీట్ పెడితే చూస్తారు చూడకపోతారమ్మా. ఇప్పుడు ఎంతమంది చూస్తారు ప్రెస్ మీట్లు? ఓకే, జగన్మోహన్ రెడ్డి చూస్తాడు చూడకపోతాడు. నాలాగా వైసీపీకి పెట్టిన కాడి నుంచి ఓటు వేసిన వాళ్ళు 25-30 వేల మంది గుర్తుపెట్టుకోండి వెంకటరావు ఓటేశారు గన్నవరం నియోజకవర్గంలో. వంశీమోహన్ అనేవాడు 10,000 ఓట్లు 15,000 ఓట్లు కమ్మారి కానీ టీడీపీ ఓటు కానీ తీసుకెళ్ళాడు. అతను 30,000 ఓటు తక్కువ కాకుండా వెంకటరావు వైసీపీ ఓటు తీసుకెళ్ళాడు. ఎస్సీ కమ్యూనిటీ మరీ ముఖ్యంగా వెంకటరావు ఎమ్మటి నుంచి ఉంది వైసీపీ. అక్కడ ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలోని కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని, వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వట్లేదని, వాళ్ళ సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం ఎమ్మెల్యే చెయ్యట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో నిజం ఎంతంటారు? అతను పట్టించుకోకపోవటం లేదు. మరి మీరు నియోజకవర్గం మొత్తం మీద డెవలప్మెంట్ యాక్టివిటీస్ సైడ్ వెళ్ళండి. గన్నవరం డెవలప్ అయినట్టు మంగళగిరి తర్వాత ఏ నియోజకవర్గం డెవలప్ అవ్వట్లేదు. వెంకటరావు హానెస్ట్ మ్యాన్. దందా చేస్తాకి లేకపోతే పక్కోడిది కాజేసేస్తాకి
ఆ నేచర్ మనస్తత్వం కాదు. జనం మీకు చెప్పే కదా, చెడైపోయి ఎక్కువ ఉంటారు. నన్ను తెన్నిచ్చాడు అనుకోమ్మా, నాకు మంచోడు వెంకటరావు, అంతే కదా. నన్ను తెన్నీయకుండా ఆపాడు అనుకో, నాకు వెంకటరావు మంచోడు కాదు. సేమ్ అక్కడ నడిచేది అదే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పంపులు పీక్కి వెళ్ళిపోయాడు వంశీ, నేను ఇచ్చాను పంపులు మోటార్లు అని చెప్పి. మళ్ళీ 1.5 కోటి పెట్టి వెంకటరావు సొంత డబ్బుతోనే వేసాడు కదా. గవర్నమెంట్ని అడిగాడు, గవర్నమెంట్కి ఇవన్నీ ఫీజిబిలిటీ ఉండదని చెప్పారు. 1.5 కోటి ఆయనే వేసుకున్నాడు. ఎలక్షన్స్ అప్పుడు సొంత డబ్బు, ఎలక్షన్స్ లో గెలిచాక కూడా సొంత డబ్బునే వాడుతున్నారు. మావాడే చెప్పాడు, పీవీపీ గారే చెప్పాడు, పిల్లలకి ఏమైనా ఉంచుతావా ఉంచవా, నువ్వు ఆపయా బాబు ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతావని. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకుంటే నిజమైన కార్యకర్తకి నష్టం జరుగుతోంది అని వైసీపీ ఎమ్మెల్యేలకి, టీడీపీ ఎమ్మెల్యేలకి, నేను ఏ పార్టీ వాడిని కాదు, నేను పీవీపీ గారి మనిషిని. పీవీపీ గారు చెప్తేనే వెంకటరావుకి వచ్చాను నేను. నిజం వైసీపీ ఎమ్మెల్యే లాగానే మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఇన్ టీడీపీ కూటమి పార్టీలో కూడా అట్లాగే ఉన్నారు. హానెస్ట్ విషయంలోకి వస్తే సుజనా చౌదరి, యార్లగడ్డ వెంకటరావు, గద్దె రామ్మోహన్, వీళ్ళు ముగ్గురే కృష్ణా జిల్లాలో హానెస్ట్ ఎమ్మెల్యేస్. ఇది పబ్లిక్ టాక్. మిగిలిన వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు. నాకు తెలిసి మిగిలిన వాళ్ళు మొత్తం కరప్టెడే. నాకేం భయంలో చెప్తాకి. హానెస్టీ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉండదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు కదా, ఇలా ఉంటే కుదరదు అని. అయినా సరే మార్చుకోలేదంటారా? అంటే ఆయన కంట్రోల్ చేయలేకపోతుంది వీళ్ళని. జగన్మోహన్ రెడ్డి ఆనెస్ట్గానే ఉండమని చెప్తాడమ్మా, ఎందుకంటే దెబ్బ వాళ్ళకి తగిలేది. కానీ అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారా ఏంటి? ఇప్పుడు ఆ గవర్నమెంట్లో 5 లక్షలు 10 లక్షలు స్లాబ్ తీసుకుంటే అయ్యేది. ఈ గవర్నమెంట్లో ఇంకో 5 లక్షలు పెరిగింది. అనాథరైజ్డ్ ఫ్లోర్ స్లాబ్ అయితే 10 లక్షలు ఆ గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో 15 లక్షలు అయింది. ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు కదా. తీసుకునే వాళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళ ముగ్గురే. సుజనా చౌదరి ఫ్రమ్ వన్ టౌన్, యార్లగడ్డ వెంకటరావు ఫ్రమ్ గన్నవరం, గద్దె రామ్మోహన్ ఫ్రమ్ విజయవాడ ఈస్ట్. ఆ నియోజకవర్గ ప్రజలు నాయకుడిని ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉన్నారు, సమస్యలు లేకుండా ఉన్నారు అంటారు. వాస్తవమే దాంట్లో. ఇప్పుడు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎవరన్నా మాని, నేను ఉండేది ఈస్ట్లో, డబ్బులే అడగడు అసలు. మా కూడా ఏం అడగడే. సిఐఎల్ ట్రాన్స్ఫర్కి డబ్బులు అడుగుతున్నారు, ఎస్ఐఎల్ ట్రాన్స్ఫర్కి డబ్బులు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు. మా దగ్గర క్యూ ఉంటారు, బాబు మేం చేస్తామని. 2 సంవత్సరాలు అయిపోయింది కదా సార్, ఇంకా అలాగే ఉంటే మరి ఎలా 2029 ఎలక్షన్స్లో ఎలా గెలవాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ చూసుకోవాలమ్మా, తెలుగుదేశం పార్టీ చూసుకోవాలి. మీరు చాలా మంది టీడీపీ నాయకులు అంటే మీకు పొలిటికల్గా చాలా మందికి టచ్ ఉన్నారు కదా, ఎవరైనా ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడం, ఇలాంటి సమస్యలు మీ ముందుకు తీసుకురావడం జరిగిందా సార్? ఇప్పుడు వెంకటరావుతో చెప్తా ఉంటారు, ఆ నియోజకవర్గం వచ్చి ఈ నియోజకవర్గం వచ్చాడు, నువ్వు దుకాణం ఓపెన్ చేయి బాబు, నువ్వు అటు జనంతోనేమో జనం 5,000 10,000 అడిగితేనేమో మనం 3,000 2,000 ఇస్తున్నాం, వంశీ అనేవాడు 10,000 ఇచ్చేస్తున్నాడు అని చెప్పి నియోజకవర్గం జనమే వెంకటరావుకి చెప్తాడు. నేనైతే హానెస్ట్, నేను మనుషుల్ని కొనలేను, అసలు నేను హానెస్ట్. ఆ పాపం నేను క్యారీ చేస్తాకి, నా పిల్లలు క్యారీ చేస్తాకి నేను సిద్ధంగా లేను. అవసరమైతే పోటీ చేస్తాం, మానేస్తా, అంతేగాని నేనైతే దొంగతనం చేయను అని చెప్పేసాడు. 29 ఎలక్షన్స్లో టీడీపీలోనే ఉంటారనుకుంటున్నారా? అసలు సమస్య లేదు, ఆయన టీడీపీలోనే ఉంటాడు. ఆ గన్నవరం నుంచే పోటీ చేస్తాడు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ గారు చెప్తున్నారని అనుకుంటాం, ఎందుకంటే మీరు ఆయన ఆత్మ కాబట్టి. గన్నవరం నుంచే పోటీ చేస్తాడు. నియోజకవర్గం బైఫర్గేషన్ అయిపోయి అటు ఇటు వెళ్తే ఆయన చూసుకోవడమే, కానీ గన్నవరం బేస్ ఇప్పుడున్న గన్నవరం కాన్స్టిట్యున్సీ అయిపోయి ఆయన పోటీ చేస్తాడు. సూపర్, చాలా విషయాలు తెలుసుకున్నాం రవి గారు మీ నుంచి. నెహ్రూ గారి దగ్గర నుంచి, రాధా గారి దగ్గర నుంచి, రంగా గారి దగ్గర నుంచి, అలాగే అప్పుడున్న ముందు అంటే నెహ్రూ గారు రంగా గారి కంటే ముందు ఎలా ఉండేదో కూడా మీ నుంచి. ఎందుకంటే అప్పుడు మీరు చిన్నవాళ్ళైనా కూడా 16 years 15 years అంటే మోస్ట్లీ అన్నీ తెలుస్తూ ఉంటాయి, గుర్తుంటాయి ఇప్పటికీ కూడా. ఆ విషయాలన్నీ మాతో పాటు మా వ్యూవర్స్ కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన వినిపిస్తున్నారు, ఏది రైట్ ఏది రాంగ్, ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. అంటే కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా, రంగా గారిని చంపింది దేవినేని రాజశేఖర్ నెహ్రూ వర్గమే చంపింది. ఓకే, అసలు దాంట్లో కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని చంపారు కాబట్టే వాళ్ళు చంపారు, దీంట్లో డీవియేషన్ అనేది ఏమీ లేదు.
చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు. అసలు సంబంధమే లేదు. అప్పుడు సహకరించింది నెహ్రూ గారికి సహకరించిన వాళ్ళు వ్యక్తిగతంగా అప్పుడు ఉన్న వ్యాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లోని సహకరించాడు. అది రంగా గారికి వ్యాస్ గారికి ఉన్న గొడవలు బట్టి వ్యాస్ గారు ఈయనకి సహకరించిన మాట వాస్తవం. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది అంతేగాని అది ప్యూర్గా దేవినేని రాజశేఖర్ నెహ్రూ వర్గం చేసిందే. దీంట్లో డీవియేషన్ లేదు. కానీ మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఆ కేసులో ముద్దాయిలు రాధా కనబడితే షేక్ హ్యాండ్లు ఇస్తారు. వాళ్ళు తెలుగుదేశంలోనూ ఉన్నారు, వైసీపీలోనూ ఉన్నారు. రాధా వైసీపీలో ఉన్నప్పుడు ఆ కేసులో ముద్దాయిలు కొంతమంది వైసీపీలో ఉన్నారు. అట్లాగే దేవినేని మురళిని చంపిన వాళ్ళు ఇప్పుడు నెహ్రూ గారి అబ్బాయితో బాగానే మాడతారు. వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కొంతమంది, దేవినేని మురళిని చంపిన వాళ్ళు. ఇవన్నీ అయిపోయిన దాన్ని ఏంటంటే, రేపు 29 ఎలక్షన్కి ఏమో వైసీపీ పార్టీ రంగాగారి హత్యను వాడుకుంటాకి ప్లాన్ చేస్తుందో ఏమో తెలీదు. రంగాగారి హత్యని చేసింది దేవినేని రాజశేఖర్ వర్గమే. వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. దాంట్లో చర్చేమీ లేదు, ఓపెన్ సీక్రెట్. అలాగే యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గ్యారంటీ పోటీ చేస్తారు. గెలిపోవడంలో దైవ నిర్ణయం, ప్రజలు నిర్ణయిస్తారు. జనం అనుకునేది ఏంటంటే వెంకట్రావు కార్యకర్త. వెంకట్రావు ముండోడు, అతనికి ఉన్న 500-600 కోట్ల ఆస్తి. నేను క్లారిటీగా చెప్తున్నామా, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అతను ఎమ్మెల్యే అవుతాయి. 4-5 వేల కోట్లు ఆస్తుంది పీవీపీ. అసలు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి అంటే 100 నుంచి 200 ఖర్చు పెట్టాలి. ఏ నియోజకవర్గంలో ఉండదు అది. కొన్ని కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం, తర్వాత గుడివాడ నియోజకవర్గం, కమ్మ సామాజిక వర్గం బలంగా ఢీ కొట్టే చోట 2. అంటే వైసీపీ నుంచి కమ్మారే, టీడీపీ నుంచి కమ్మారు అయినప్పుడే ఈ డబ్బు ఖర్చు అవుతుంది. ధైర్యం ఉండాలమ్మా. 4-5 వేల కోట్లు ఆస్తి ఉన్న పీవీపీ గారు 40-45 కోట్లు వైసీపీ పార్టీకి ఖర్చు పెట్టాడు. ఆగిపోయాడు ఆయన. మీకు డబ్బు విషయం చెబుతా, పీవీపీ గారు మ్యాన్గా ఫోర్స్ఫుల్గా గెట్టాడు, వెంకటరావు కంటే కూడా ధైర్యం గలవాడు. కానీ డబ్బు విషయం వచ్చేటప్పటికి 45 కోట్లతో క్లోజ్ చేశాడు ఎలక్షన్. భయపడ్డారా డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకని? వెంకటరావు అనేవాడు తన దీనికోసం ఎమ్మెల్యే అవుటా కోసం 200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇద్దరికి తేడా చెప్తున్నాను. అంటే వెంకటరావు కంటే 5-6 రెట్లు ఆస్తిపరుడు పీవీపీ అనేవాడు. అయినా బ్యాక్ స్టెప్ వేశారు వెంకటరావు గారు. నెక్స్ట్ ఎలక్షన్ మేమైతే చెప్పాం 100 కోట్లు తీయన్నా మనం విజయవాడ ఎంపీ అవుతామని. ఏది 2020కి 21కే చేరిపో తెలుగుదేశం పార్టీలో బీజేపీ అలయన్స్ అవుతుందని. 50 కోట్లు అయితే ఖర్చు పెడదాం కానీ 100 అయితే మనం తీయమని చెప్పాడు. తీయగలిగినా తీయమన్నాడు. వెంకటరావు మళ్ళీ 100 ఇచ్చాడు కదా. తేడా చెప్తున్నా. అంటే అతనేమి మళ్ళీ అప్పు చేసైనా సరే మళ్ళీ ఎలక్షన్ ఆడతాడు అతను, వెంకటరావు గారు. దాంట్లో సమస్య లేదు. నేనైతే వెంకటరావు గారికి మీ ఇద్దరు ఎదురు బదురు పడదు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి రెండోసారి అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ముందు మంచిగా పనిచేస్తుందమ్మా. గన్నవరం బాగు చేస్తున్నారు అన్నారు కదా మీరు. ఇప్పుడే బాగు చేయడం అంటే జనం మైండ్ సెట్ అట్లా లేదు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చారు మీరు, నాకు ఒంటో బాగాలేదని 50,000 కట్టేయాలి. నువ్వు అప్పు చేసేస్తావు, నేను రమ్మన్నావేంటా మేము రాజకీయాల్లో, నీకు ఓట్లు కావాలి కాబట్టి నువ్వు ఖర్చు పెట్టనే స్టైల్లో ఉన్నారు గన్నవరం జనం. గన్నవరం బేసికల్గా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ నియోజకవర్గం బేసికల్గా. వంశీమోహన్ అనేవాడు తిరుగుతున్నాడు, డబ్బు తీస్తున్నాడు, ఆటోమేటిక్గా వెంకటరావు తీగి తప్పదు కదా. అందుకోసం నేనైతే వెంకటరావుకి సలహా చెప్పా, అన్న ఈసారి కాన్స్టిట్యున్సీ బైఫర్గేట్ అయితే ఆడి మీద మనం పోటీ వద్దంటే, లేదా ఆడి మీదే పోటీ చేస్తేనే మనకు క్రేజ్ అయ్యా అంటున్నాడు ఆయన. సై అంటే సై అంటున్నారు. నేనైతే వద్దనే సలహా చెప్పాను అతని మీద పోటీ. నువ్వు అతను రాజీ అంటే ఈ డైలాగ్ వెంకటరావు చెప్పాడు, ఇద్దరు కమ్మారు ఎప్పుడు రాజీ పడరు, రెడ్లు రాజీ పడతారేమో అని. ఎగ్జాంపుల్ పరిటాల రవి గారు చచ్చిపోతే పయ్యావుల కేశవ్ ప్రభాకర్ చౌదరి ఎలా అర్థం చేసుకో అన్నాడు. పరిటాల రవి గారు చచ్చిపోయాడు. ఆ జిల్లాలో కమ్మారికి గొడవలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. పయ్యావుల కేశవ్ గారు ఎలా, ప్రభాకర్ చౌదరి అనంతపురం టౌన్ ఎమ్మెల్యే ఎలా. ఓకే సార్, చూద్దాం మరి 2029 గన్నవరం నియోజకవర్గంలో
ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు? యార్లగడ్డ వెంకట్రావు అయితే పోటీ చేస్తాడమ్మా 100కి 100 పాళ్ళు, దాంట్లో డివియేషన్ లేదు. వంశీమోహన్కి వైసీపీ వాళ్ళు నాకు తెలిసి ఆయనకి టికెట్ ఇస్తారు. మళ్ళీ ఆ నియోజకవర్గం 100 కోట్ల నియోజకవర్గమే. ఓకే సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని విజిల్ స్టూడియోకి పిలవాలని, మా ప్రజలు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.